బిఎన్ఎస్ సెక్షన్ 270 పబ్లిక్ న్యూసెన్స్. ఈ పబ్లిక్ న్యూసెన్స్ అనేది మన ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా బయట బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. ఈ పబ్లిక్ న్యూసెన్స్ కింద ఏమేమి వస్తుంది, అసలు ఈ పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏమిటి, దీని మీద మనం ఏ విధంగా పోలీస్ వారికి ఫిర్యాదు చేసి ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక వ్యక్తి లేదా సమూహం చేసే పని, ఆచరణ, నిర్లక్ష్యం వల్ల సమాజం మొత్తానికి నష్టం, ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగితే దానినే పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ప్రజలకు చికాకు, ఇబ్బంది కలిగించే దాన్నే పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఏ అంశాల మీద ఇబ్బంది కలిగిస్తే ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుందంటే ప్రజా ఆరోగ్యము, భద్రత, సౌకర్య అనుకూలతలు, గౌరవ మర్యాదలు, నైతికతలకు భంగం కలిగించే నేరములు. ఈ పబ్లిక్ న్యూసెన్స్ దేనికి అప్లికబుల్ అవుతుంది అనే కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఒక రోడ్డు మీద చెత్త వేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే దాన్నే పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నటువంటి రోడ్డును అడ్డంగా బ్లాక్ చేస్తే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. చెత్త వేయడం, దాని ద్వారా వాసన రావడం, ఆ చెత్తను కాల్చడం వల్ల పొగ రావడం, దాని నుంచి కాలుష్యం కలిగించడం, దీన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఎటువంటి అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్లు, డీజేలను ఉపయోగించి భారీ శబ్దాలు చేసేదాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. బావుల్ని, కాలువల్ని, చెరువుల్ని కాలుష్యం చేయడాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. పబ్లిక్ ప్లేసుల్లో మద్యం దాగి గొడవలు చేయడం, హడావిడి చేసేదాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. మృతి చెందినటువంటి జంతువుల్ని పబ్లిక్ ప్లేస్ లో వదిలేయడాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ కిందే పరిగణిస్తారు. తాగేటువంటి నీటిని కలుషితం చేసినా కూడా పబ్లిక్ న్యూసెన్స్ అని అంటారు. పబ్లిక్ రోడ్లో అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలని పార్క్ చేసేదాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. పబ్లిక్ ప్లేసుల్లో రోడ్లలో గుంతలు తవ్వడం, గుంతలను తవ్వేసి అలానే వదిలేసేదాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. అక్రమంగా ఫుట్పాత్లను ఆక్రమించడాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. మనం గతంలో కూడా ఒకటి చెప్పుకున్నాం, బిఎన్ఎస్ సెక్షన్ 285 కూడా ఫుట్పాత్లను ఆక్రమిస్తే ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. అంతేకాకుండా ఫుట్పాత్లను ఆక్రమిస్తే బిఎన్ఎస్ సెక్షన్ 270 కింద పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు కట్టవచ్చు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాల్లో జూడమాడడం, అనధికార కార్యక్రమాలు నిర్వహించడాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. మరొక ముక్కలో చెప్పాలంటే ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటంటే మొత్తానికి ప్రజలందరికీ లేదా గణనీయమైన భాగానికి ఇబ్బంది కలిగించే విధంగా ఏ పని చేసినా కూడా పబ్లిక్ న్యూసెన్స్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటాను. పబ్లిక్ న్యూసెన్స్ కింద ఇవన్నీ కూడా వస్తాయి. వీటిలో ఏదైనా మీకు కానీ మీ తెలిసిన వారికి కానీ ఇబ్బందులు కలిగితే మీరు స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బిఎన్ఎస్ సెక్షన్ 270 పబ్లిక్ న్యూసెన్స్ కింద మీరు కేసు అనేది కట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాల మీద అవగాహన కలిగి ఉండండి. చట్టం తెలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు. లా ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్.